అమరావతి అనేది లక్షల కోట్ల దంద. దాన్ని అక్కడే ఉండి తీరాలి అన్నటువంటిది, రాజధాని ఉండి తీరాలి అన్నటువంటిది చంద్రబాబు సంకల్పం. పవన్ కళ్యాణ్ని తన దారికే తెచ్చాడు, బీజేపీని తన దారికే తెచ్చాడు, కమ్యూనిస్టుని తన దారికే తెచ్చాడు ఆయన. ఇక ఇక్కడ అమరావతి అని పెట్టుకుంటే ఓ 40-50 ఏళ్ల దాకా అసలు ఒక నగరం గురించి ఆలోచించాలి. 70-80 ఏళ్ల తర్వాతన అది మారితే అప్పటికి ఏమైపోతుందో తెలియదు, అప్పటికి మనం బతుకుంటామో లేదో కూడా తెలియదు. కాబట్టి విశాఖపట్నం అయితే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్లాన్. కానీ అది చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి విఫలం, అది తప్పని చెప్పడంలో చంద్రబాబు సక్సెస్ నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి విశాఖపట్నానికి వెళ్ళడానికి ఆ 3 రాజధానులు అన్నటువంటి కాన్సెప్ట్ పెట్టకుండా ఉంటే ఎప్పుడు వెళ్ళిపోయి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ 3 రాజధానులు అన్న స్టేట్మెంట్ దగ్గర నుంచి అది అటు ఇటు కాకుండా అయిపోయింది. అది చట్టం తేవడం, చట్టం ఉపసంహరించుకోవడం, పరిపాలనాపరమైనటువంటి లోపాలు, వైఫల్యాలు దెబ్బతీసినాయి. అవి అంటే పాలన అనుభవం లేకపోవడం, సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం, దానికి తోడు న్యాయస్థానాల్లో చంద్రబాబు కొట్టే దెబ్బలకి కంట్రోల్ చేసుకోలేకపోతూ వచ్చారు. అక్కడ ఋషికొండ గురించి ఎంత దుష్ప్రచారం జరిగిందో ఓపెన్ సీక్రెటే. కొండపైన అంత ఇత్తవ్వేస్తున్నారు, అదిగో బోడిగుండంటూ చంద్రబాబు, పవన్, లోకేష్ అందరు వెళ్ళి ఖాళీ చూపించారు. ఇప్పుడు మొత్తం అక్కడ భవనాలు వాళ్ళే చూపెడుతున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధానికి, విశాఖ హంగుకి అద్భుతం ఏంటంటే సముద్రం ఒడ్డున రాజధాని, అది కూడా అద్భుతమైనటువంటి సీఎంఓ ఇక్కడ ఒక్కచోటే ఉన్నట్టు అవుతుంది. దానికి వెళ్ళనీయకుండా చూడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ టూరిజం పేరుతో నిర్మాణం పూర్తి చేసి ఇవాళ ప్రారంభోత్సవం, రాబోయేటువంటి రోజులు జగన్ 2-3 రోజులు అక్కడి నుంచి పరిపాలనా కార్యక్రమాలకి రంగం సిద్ధమవుతుంది.